టీవీ 45 న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బొడిగేపల్లి గ్రామంలో 1.5 కోట్లతో పీడబ్ల్యూడీ రోడ్డు నుండి బొడిగేపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కన్నపేట మండలం బంజారాహిల్స్ తాండాలో తాగునీటి పైప్ లైన్లు నల్లాలను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బంజారాహిల్స్ తాండాను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని, రోడ్ల సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గౌరవెల్లి పంచాయతీ పరిధిలోని సేవాలాల్ కాలనీలో వాటర్ ట్యాంకు, మంచినీటి పైప్ లైన్ ప్రారంభించారు మంత్రి. ఇక అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తాండాలో నూతన తాండా 2 వద్ద OHSR పైప్ లైన్ శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహెడ, చిగురుమామిడి, ఈరోజు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటన్నిటిని కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా, విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి, వారందరికీ కూడా పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్స్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నింటి కూడా చేస్తూ ఉన్నాం. తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవవేలు వచ్చిన సందర్భంగా కొంత నిర్వాసితులకు కొంత సెటిల్మెంట్ చేసేది ఉంది, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొంత నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది. ఈ రెవెన్యూ మేళా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం. తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవవేలి ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను, దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తాం.